పెట్టరా యూట్యూబ్ ఛానల్లోకి ఇంకెందుకు అది మత్తుగా ఇద్దరు తింటు చాలు అయ్యి బాబాయ్ ఇవి గొర్రెలన్నీ ఎన్ని ఉంటాయి? గొర్రెలన్నీ 80 ఉంటాయి. 80 ఉంటాయి. 20 పిల్లలు. 20 పిల్లలు. ఒక్కోటి మీకు ఎంత ఉంటుంది ఖర్చు? మా ఖర్చు వచ్చేసా గొర్రెకు ఒక పిల్లకి 30,000. 30,000. ఇప్పటిదాకా మీరు అంటే ఎన్ని రోజుల నుంచి పెంచుతున్నారు దీన్ని? ఇదా 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుంచి. మామూలుగా దీనికి ఇప్పటిదాకా పెట్టుబడికి ఏమైనా ఖర్చు అయి ఉంటుందా? పెట్టుబడి అయితే ఇంకా 3 నెలలకు 4 నెలలకు మందులు పెట్టుకోవాలి. మందులు పెట్టుకుని కంచి కత్తి మేతగా తరిగినప్పుడు ఏదో పొలం అదే కొనుక్కొని మేపుకోవాలి. బాగా మేపుకుంటే పిల్లలు అవి బాగుంటాయి. ఇబ్బంది ఏం లేదు. 2 నెలలు కానీ బాగా పుస్తకాలకు బాగా తాగి బాగా నీట్గా తింటే బాగా శుభ్రంగా పిల్ల 5,000 చిల్లర అమ్మిద్ది. ఎక్కువ పిల్లలు అమ్ముతారా లేకపోతే పెద్ద అయిన తర్వాత అమ్ముతారా? పిల్లలు 2 నెలలు ఖచ్చితంగా 2 నెలలు జరిగితే పిల్ల 5,500 6,000 వరకు అమ్ముతాయి. ఇబ్బంది లేదు. పిల్ల బాగా పాలు తాగాలి, బాగా సోగ్గా ఉండాలి. ఓకే. దీనికి ఏమన్నా ఇంజక్షన్స్ అలాంటివి? ఇంజక్షన్ అంటే పాలు మాలితే ఇంజక్షన్ వేసుకోవాలి. ఇంజక్షన్ చేసుకోవాలి. గొర్రె పిల్లకి అరుగుదల మందు పెట్టుకోవాలి. అన్ని బాగా చూసుకోవాలి. అంటే పాలు మాలితే ఉంటాయి. అన్నీ మనం పెట్టినే ఉండవు. పాలు మాలి చచ్చిపోతాయి. సావకుండా ఏముండవు. చచ్చిపోతూనే ఉంటాయి. చస్తుంటాయి, మామూలుగా ఉంటాయి. చచ్చిపోతే శాతం కాసుకుంటుంటామే. అన్నిటికీ భరించుకొని ఉంటారు అనమాట. అన్నిటికీ భరించుకొని ఉంచాలి. నష్టం వచ్చినా లాభం వచ్చినా నా ఒకేళ్ళు నష్టం అవుతుంది, ఒక లాభం అవుతుంటుంది. ఇంకా మామూలేది. ఓకే. ఇంకొకటి మీరు అంటే దీనికి ఏదన్నా జబ్బులు అలాంటివి వస్తే పలానా జబ్బు ఉండాలని చూసుకోవటం మందులు తెచ్చుకొని మందులు పెట్టుకోవాలి. అంటే ఇవి ఇక్కడనే ఉంటాయా లేదంటే బయటకి ఏమైనా తీసుకుపోతారా? బయటికి ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఉంచుకొని ఇప్పుడు ఈ గొర్రె పాలు మాలింది, దగ్గుతుందనో ఇట్లా నల్లబడ్డానో రెక్కబడదానో అని అనుకుంటే మందులు కొట్టుకొని అనుకో, గొర్రె నల్లబడింది, రెక్క పట్టింది, దగ్గుతుంది, ఇటు జబ్బుటగా నోట జుల్లు కారుతుందని మన పలానా సంగతి జబ్బు అని చెప్పినాం అనుకో, దానికి మందులు ఉంటాయి. మందులు చేసుకుంటే మన సొమ్ము రూఢం అయితేనేమో ఉంటుంది, మనకు రూఢం లేకపోతేనే చచ్చిపోతుంది. అది మన సిస్టమ్. అది ఇంకా ఏమన్నా అంటే ఇప్పుడు ఇవి కాకుండా మళ్ళీ ఏమన్నా కొనుక్కొస్తారా లేకపోతే ఇవి మన మీద కొనుక్కోవాలంటే మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ కాసిన అమ్ముకోవచ్చు, సగం ఎట్లయినా అమ్ముకోవచ్చు. మళ్ళీ కొనుక్కొచ్చుకోవచ్చు. పిల్లలు ఎంత రేటు ఉంటాయి, పెద్దవి ఎంత రేటు ఉంటాయి? ఇప్పుడు ఈ పిల్లలకి ఆ గొర్రె అమ్ముడిపోయింది అనుకో, ఆ గొర్రె పిల్ల 2 15,000. 10,000. గొర్రెలేనా ఇంకా మేకలు అలాంటివి ఏమన్నా? మేకలు సపరేట్. అవి మేకలు సపరేట్. ఈ గొర్రె అది ఇప్పుడు ఈ గొర్రె పిల్ల 2 15,000, పిల్ల 5,000, గొర్రె 10,000. ఓకే. మొత్తానికైతే ఏమంటారు, దీనికోసం మీరు ఒక గొర్రె నమ్మడానికి ఎన్ని రోజులు పోషిస్తారు దీనిని? గొర్రె నమ్మటానికా? గొర్రె ఏముంది, సంవత్సరం వెళ్ళి 2 సంవత్సరం వచ్చి ఇచ్చేది ఎందుకో అది 15,000. అది ఏమదానికి 15,000 అమ్మిద్ది. దాన్ని అమ్మితే ఒకవేళ కాకపోయినా దాని జాతరకు ఒక పిల్లలు వేసినామంటే మళ్ళీ 15,000. అప్పసం పిల్లలు లేకుండా గుర్రెలు అయితే జాత 20,000, 22,000. దీనికి మనిషిని ఏమన్నా పెడతారా లేదంటే మీరే చూసుకుంటారా? మేము చూసుకోవటమే. ఇప్పుడు మనకైనా మన చేత కాకపోయింది అనుకో, మనిషిని పెట్టుకోవాలి. మామూలుగా మనిషికి ఎంత ఇస్తారు? మనిషికి వచ్చేసి రోజుకి 500. రోజుకి 500. ఇప్పుడు నెల ప్రకారం ఉంటామే కానీ సంవత్సరాలు ఉండేవాళ్ళు అనగటి రోజులు ఉంటాయి. కానీ ఇప్పుడు నెల ప్రకారం నెలకు 12,000, 13,000, 15,000 ఆ మనిషిని బట్టి నడపటమే. ఓకే బాబాయ్, మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్. మీ పేరు బాబాయ్? నా పేరు గాలిరెడ్డి. ఓకే బాబాయ్. మర్చిపోతాము, చేత పట్టుకో. దారా
నా